ದೇವರು ನ್ಯಾಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ತೀರ್ಪು ಕೊಡುವನು. ಯಾವಾಗಲೂ ದುಷ್ಟರ ವಿಷಯದಲ್ಲಿ ಕೋಪವುಳ್ಳವನು. ದೋಷಿಯು ಮನಸ್ಸನ್ನು ಬೇಸರ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಹೋದರೆ ಆತನು ತನ್ನ ಕತ್ತಿಯನ್ನು ಮಸೆಯುವನು. ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವ ಪುರಾಣಿಯು ದೇವರೇ, ನನ್ನ ಯಥಾರ್ಥನು ಕಾಪಾಡುತ್ತಾನೆ. ದೇವರು ನ್ಯಾಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ತೀರ್ಪು ಕೊಡುವನು. ದೇವರು ನಮಗೆ ಸ್ತೋತ್ರ ಆಗಲಿ. ದೇವರ ದೇವರ ವಾಕ್ಯ ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವ ಆತನು, ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವ ಗುರಾಣಿಯು ದೇವರಂತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರು ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವಂತ ಗುರಾಣಿಯು ದೇವರು. ಆತನು ಯಥಾರ್ಥವನ್ನು ಕಾಪಾಡುತ್ತಾನೆ. ದೇವರು ನ್ಯಾಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ತೀರ್ಪು ಕೊಡುವನು. ಹಲ್ಲೆಲೂಯಾ. ನೋಡಿ, ನನಗೆ ವಾಕ್ಯ ನಾನು ಬೆಳಗಿನ ಜಾವ ಬಂದಿದ್ದೆ ಲೇಟ್ ರಾತ್ರಿ, ಆದ್ರೂ ಪ್ರೇಯರ್ ಮಾಡಿ ವಾಕ್ಯ ತಗೊಂಡಾಗ ನನಗೆ ದೇವರಿಗೆ ವಾಕ್ಯ ಕೊಟ್ಟರು. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾನೆಲ್ಲ ಬೇರೆ ಕಡೆ ಹೋಗಿದ್ದೆ, ರಾತ್ರಿ ಬರಕ್ಕೆ 4 ಗಂಟೆ 3:30 ರಾತ್ರಿ ಆಗಿತ್ತು. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರಲ್ಲಿ ಯಥಾರ್ಥರನ್ನು ಕಾಪಾಡುತ್ತಾರೆ ಅಂತ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವ ಗುರಾಣಿಯು ಆತನೇ, ಯಥಾರ್ಥರನ್ನು ಕಾಪಾಡುತ್ತಾನೆ ಅಂತ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯಥಾರ್ಥ ಅಂದ್ರೆ ಏನು? ಎಲ್ಲ ಸಮರ್ಪಣೆ ಅವರಿಗೆ ಮಾಡಿಕೊಟ್ಟಿರ್ತಾರೆ. ಯಥಾರ್ಥರನ್ನು ಯಾರಿಗೂ ದಿಕ್ಕಿರೋದಿಲ್ಲ. ಅವ್ರಿಗೇನು ಹಿಂದೆ ಮುಂದೆ ಯಾವ್ದು ಇರೋದಿಲ್ಲ. ಅಂತರನ್ನು ಈ ದೇವರು ನಾನು ಕಾಪಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವ ಗುರಾಣಿಯು ಆತನೇ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ 2 ತಿಂಗಳ ಕಾಲ ನಮ್ಗೆ 2 ತಿಂಗಳು ಹಿಂಗೋಯ್ತು ಗೊತ್ತಿಲ್ಲ. 2 నెలలు ఎలాగే పోయిందో మనకి తెలియదు. తెలుసా? అప్పుడే మార్చి 1 వచ్చినాము. హల్లెలూయా. మార్చి 1 వచ్చినాము. 2 నెలలు ఎలాగే పోయినని మాకు తెలియదు. హల్లెలూయా. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದ್ರೆ ಯಥಾರ್ಥರನ್ನು ಕಾಪಾಡುತ್ತೇನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರು ನ್ಯಾಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ తీర్పు ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. హల్లెలూయా. ನಮ್ಮ కార్యಗಳು మన కార్యాన్ని ఏం చేయాలంటే దేవునికి అర్పణ చేసేయాలి. అప్పుడే మనకి ఆదాలో కార్యం జరగడానికి సాధ్యము. హల్లెలూయా. ఈ రోజు మనకి ఈ వాక్యం, ఈ ప్రామిస్ వర్డ్ మనకి ఎందుకు చెప్పాలా? యథార్థలను కాపాడుతాను అని ఎందుకు చెప్పాలా? మన కార్యాలన్నీ మనకి యేసు ప్రభుకి తెలిసింది. హల్లెలూయా. మన కార్యాలను తెలిసింది, దాని నుంచి యేసు ప్రభు మనకి ఇలాగ చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఓదే వాక్యం సరే. నన్నನ್ನು ರಕ್ಷಿಸುವ ಗುರಾಣಿಯು ದೇವರೇ, ಆತನು ಯಥಾರ್ಥರನ್ನು ಕಾಪಾಡುತ್ತಾನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವ ಗುರಾಣಿಯು ಆತನೇ, ಆತನು యథార్థలను కాపాడుతానే అంత. హల్లెలూయా. మమ్మల్ని ఏడపైన రక్షణ లేదు, ఉందా? లేదు మనకి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఇస్తే మనకి ఏడను రక్షణ లేదు. దాని నుంచి మనకి కాపాడుతానని ఈ రోజు కూడా మనకి ప్రామిస్ చేస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మేము వాళ్ళకి నిజస్థితిగా ఉంటే మమ్మల్ని కాపాడుతానని దేవుడు మనకి ప్రామిస్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు మన కార్యాలు ఎక్కువ ఏమేమి ఉంది అంతా తోసి దేవుడి కార్యాలు చేసే బిడ్డలైతే మనం మారితే దేవుడు ఖచ్చితంగా మనకి నడిపిస్తారు. హల్లెలూయా. వాగ్దాన కొಟ್ಟಿದ್ದಕ್ಕೆ ದೇವರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ. ಎಲ್ಲರೂ ವಾಗ್ದಾನ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ದೇವರು ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಕೀರ್ತನೆ ಆಗಲಿ, ದೇವರಿಗೆ ವಾಕ್ಯ ಹೇಳಿದರೆ ಅದನ್ನ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಮೊದಲನೇ ವಾಕ್ಯ ಓದಿ. ಯೆಹೋವನನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. ನೀವು ದುಷ್ಟರು ಕತ್ತಲಲ್ಲಿ ಯಥಾರ್ಥ ಹೃದಯವುಳ್ಳವರು ಕೊಲ್ಲಬೇಕೆಂದು ಬಿಲ್ಲು ಬೊಗ್ಗಿಸಿ ಎದೆಗೆ ಬಾಣವನ್ನು ಹೊಡೆದಿದ್ದಾರೆ ನೋಡಿರಿ. ಪಕ್ಷಿಗಳಂತೆ ನಿಮ್ಮ ಬೆಟ್ಟಗಳಿಗೆ ಓಡಿ ಹೋಗಿರಿ. ಆಧರಣಗಳೇ, ಕೆಡವಲ್ಪಟ್ಟ ಮೇಲೆ ನೀತಿವಂತನ ಗತಿ ಏನಾದೀತು ಎಂದು ನನಗೆ ಹೇಳುವುದಕ್ಕೆ. పక్షికి అంటారు తెలుగులోని పక్షులు ఊలాగే మీరు కొండకి ఆరుపోని అంటే చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆధారమే లేకపోతే మన గతి ఏమైతుంది?
అలాగే దేవుని వాక్యం చెప్తుంది. ఓది ఆ వాక్యాన్ని 3. పక్షిಗಳంತೆ ಬೆಟ್ಟಗಳಿಗೆ ಓಡಿ ಹೋದಿರಿ. మీ కొండలకి ఓడి పారిపోయి ఆధారమే కెడవలు పడితే నీతివంతుల గతి ఏం చేసేకైతుంది. హల్లెలూయా హల్లెలూయా. గుడు సూర్యుడు ఎంత స్పష్టంగా దేవుడు మనకి చెప్తాడో, ఆధారమే లేదంటే నీతివంతులై ఏం ఉపయోగము? ఏమైనా ఉందా? మనకి ఆధారం కాదు కదా, ఫౌండేషన్ కావాలి కదా. ఉందా? ఫౌండేషన్ మనకి కావాలి కదా. మనకి ఆధారమే లేదంటే నువ్వు నీతివంతులై ఏం ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు మనకి మార్చి మంత్లో దేవుడు మనకి చెప్తాను, నేను నీకు ఆధారమై ఉండాను అని చెప్తాను. హల్లెలూయా. ఏమైంది? నేను నీకే ఆధారమై ఉండి నేను ఉండాలంటే దేవుడు మనకి చెప్తా ఉంటారు. హల్లెలూయా. ఆ ఆధారం మనకి కావాలంటే దాన్ని పొందుకున్న దానికి మేము ఎలాంటి మేము నడుచుకోవాలా, ఎలాంటి మేము జరగాల, ఎలాంటి లోకంలో జీవించాలని మేము తెలుసుకోవాలా ఫస్ట్. హల్లెలూయా. ఇప్పుడు చెప్తుంది ఆధారమే లేకపోతే నువ్వు నీతివంతులై ఏం ఉపయోగం? ఏమైనా ఒక ఫౌండేషన్, ఒక స్ట్రాంగ్నెస్, నాకు యేసు ప్రభు ఉంటాడు అనేసి నోట్ మాటలో చెప్పేస్తే కాదు. నీకు ఆధారం ఏముంది? మా నాయన ఉంటారు, మా అమ్మ ఉంది అని మీకు చెప్పేస్తే, నోట్ మాటలో చెప్పేస్తే ఉపయోగం ఉంటుందా? ఆధారం కావాలి మనకి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఆధారం వస్తే ఏమో వ్యవహారం చేసే మీరు పోతారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యవహారంలో నేనుండాలి, ఈ పాటలు ఇచ్చేసారా? లేదు. ఇస్తారన్నా యజమానులు? నేను ఉండాలి, ఈ వాళ్ళకి ఒక 50,000 రూపాయలు అంటే ఇస్తారా? హీరో చేసి అంటారు, ఏమి సంతకం పెట్టి అంటారు. హల్లెలూయా. అగ్రిమెంట్ చేసి అంటారు. హల్లెలూయా. వాళ్ళు అలాగే ఆధారం లేకపోతే వాళ్ళు డబ్బులు లేదు, ఇచ్చేద్దు. ఇక్కడ మనకి ఆధారం లేకపోతే నువ్వు నీతివంతులై ఏం ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉందా? మనకి ఆధారం కావాలంటే దిగ్గ్యాగి యేసు ప్రభుని మేము పట్టుకోవాలి. అప్పుడే మనకి ఆధారం సమమే తీసుకుంటారు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు యాడ్ నుంచి యాడికి కూడా మనకి ఆధారం ఎవరు లేదు. ఉందరా? యాడే ఉండో, ఇక్కడ కట్టినే ఉండో, రేపు ఆంధ్ర పో, తమిళనాడు పో, యాడనపో, మనకి ఆధారం ఉంటేనే నువ్వు పోయినా కూడా నీ జయం పొందుకొని వస్తావు. హల్లెలూయా. ఆధారమే లేకపోతే నువ్వు ఆడిపోయినా కూడా నీ జయం పొందే సాధ్యమే లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఉండే ఆధార స్తంభమే అతడు. హల్లెలూయా. వాడిని మేము బిగ్గాగా పట్టుకుందా, అప్పుడే మనకు ఒక కార్యం జరిగే సాధ్యమవుతుంది. హల్లెలూయా. 4వ వాక్యం, 5వ వాక్యం. యెహోవను నీతివంతులను అనీతివంతులని పరీక్షిస్తానే. ఇక్కడ చూసి చెప్తా ఉంది వాక్యము. నీతివంతుల్ని అనీతివంతుల్ని ఇద్దరిని పరీక్ష చేస్తారంట. హల్లెలూయా. వాళ్ళు ఎలాగే ఉంటారు, వీళ్ళు ఎలాగే ఉంటారు, నీతివంతులు ఎలాగే ఉంటారు, అనీతివంతులు ఎలాగే ఉంటారు అని పరీక్ష చేస్తారంట. హల్లెలూయా. మేము నీతివంతులాగా ఉండాలనా, అనీతివంతులాగా ఉండాలనా? ఎవరు ఇద్దరిని పరీక్ష చేసేది? ఎవరు ఉంది? మన సర్టిఫికేట్ అంతా వాళ్ళ చేత ఉంది. హల్లెలూయా. పక్కన ఇంట్లో అట్లనే, పక్కింట ముందుంటే ఇంట్లో అట్లనే, ఏ వైఫ్ ఇట్లనే, భార్య ఇట్లనే, మనకేమి ఎందుకు కావాలా? నువ్వు నీతికి జీవిస్తా ఉంటావా? వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది. అనీతిగా జీవిస్తా ఉంటావా? వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది. నీతి అని చెప్పేది ఆ రైట్స్ లేదు. నీ దగ్గర ఇన్నేది ఆ రైట్స్ మనకి లేదు. నీతివంతులుగాను దేవుడు చూసేది, అనీతివంతులనే దేవుడు చూసేది. హల్లెలూయా. మనకి వాళ్ళ నుంచి కావాలా, కానీ మనిషి చేత మనకి వద్దు. హల్లెలూయా. ఒకవేళ వస్తే కూడా మనిషి చేత ఇంకా వస్తే కూడా అదేమి శాశ్వతం ఉండేది ఉంటుందా? దేవుడి చింతే మనకి ఉండేది. మోసం చేసింది మనకి ఉంటుందా? ఏమన్నా ప్రాబ్లం, ఏమన్నా సడన్ గా ఏమైనా ప్రాబ్లం అయినా అంటే మేమేం ఎవరు తెలుసుకుంటాము? దేవుని కదా. జట్లో ఉండే ఎందుకు మేము తెలుసుకోలేదు? ఎందుకు నా ಜೊತೆಗಿರೋದನ್ನ ಯಾಕೆ ನಮ್ಗೆ ಗುರುತಿಸ್ಕೊಂಡಲ್ಲ? దేవుని ఏకైనా గుర్తుంచుకుంటుంది. హల్లెలూయా. మనకి ఆధార స్తంభమై వాళ్ళు ఉండాలి. దాని నుంచినే మేము వాళ్ళని గుర్తించుకుంటాము. హల్లెలూయా.
హల్లెలూయా. మనకి ఆధారమే లేకపోతే మన గతికి ఏం చెప్తుంది? నీతివంతుని అనీతివంతుని శోధన చేస్తారంట దేవుడు, తెలుసా? వాడికి ఎవరిని కావాలన్నా వాళ్ళే చూస్ చేసుకునేది. మేము నీతివంతులై మారాలన్నా అనీతివంతులై మారాలన్నా? ఇప్పుడు కరెక్టా? నీతివంతులై మేము మారాలంటే మేమేం చేయాలా? ఏం చేయాలా? ఆమెకి ఏం చేయాలా? నువ్వు నీతివంతులు కావాలంటే నువ్వు ఏం కావాలా? ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని పట్టుకొని నీ నోటికి ఫస్ట్ ప్లాస్టర్ అయ్యాలి. హల్లెలూయా. నీ నోరుకి ఏం చేయాలా? క్లోజ్ చేయాలి. అప్పుడే నీ నోటి నుంచి యా మాట వస్తుందో దాన్ని శోధించేసి యోచించేసి మాట్లాడాల. అదే నోటి మాట నుంచి ఊరంతా మంటుకొనిస్తుంది. హల్లెలూయా. ఇలాగే నీతివంతులే మారాలంటే మేము మన నోరుని మన హృదయాన్ని శుద్ధంగా పెట్టుకున్నారా? హల్లెలూయా. మన హృదయం శుద్ధిపై పట్టుకుంటేనే మేము నీతివంతులయ్యే మారకే సాధ్యమో. హల్లెలూయా. ఈ రోజు నేను అందే చెప్తారో అయితే ఒక రోజు వస్తుంది ఎవరు ఉండేది? హల్లెలూయా. ఎవరు ఉండేదో? తల్లి తండ్రి పెళ్ళాం బిడ్డలు కొడుకు ఎవరు ఉండేదో ఒకటే మూలలో పడి ఉంటావు, ఒక కోణలో ఒకటే పడి ఉంటావు. ఒక రోజు వస్తుంది అప్పుడు ఏం వయసు ఉన్నప్పుడు ఏం ఆడినాం, ఎంత మెరిసినాం, ఇప్పుడు చూడు ఎట్లా గతి వచ్చింది. హల్లెలూయా. ఒక రోజు వస్తుంది. అట్లా రోజు వచ్చే ముందర మేము నీతివంతులై మారి యేసు ప్రభు దగ్గర వెళ్ళిపోయేది మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా గతి ఎవరికి రాకూడదని మేము ప్రార్థన చేసుకున్నాం అంతే. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందిని చూస్తున్నాము, చాలా వ్యక్తి మీద చూస్తున్నాను. మేము నీతివంతులు మారాలా? నీతివంతులకి అనీతివంతులకి తీర్పిచ్చేవాడు అతడు. మన చేతిలో ఏముంది? ఏం లే. మన నోటి మాతో మన హృదయం శుద్ధిగా పెట్టుకున్నాం. అప్పుడే మనకి దేవుని కార్యం చేసేదానికి సాధ్యమో. హల్లెలూయా. హల్లెలూయా. బెడ్ పైన పడిటాలో వ్యక్తి ఏమైతుంది? ప్రాణం పైకి ముందు ఏం పోతుంది? ఏం పోతుంది? ప్రాణం పైకి ముందు ఏం పోతుంది సార్? యజమానులో నోట్ మాట పోతుంది. కరెక్టా? ప్రాణం పైకి ముందర నోట్ మాటే పోయేది ముందర. హల్లెలూయా. మన నోటు మేము నోరు శుద్ధంగా పెట్టుకోవాలి, మన హృదయం శుద్ధంగా పెట్టుకోవాలా. హల్లెలూయా. అప్పుడు దేవుడా అంటే ఏం లేదు అక్కడ. ప్రాణం పైకి ముందరే నోట్ మాట అయిపోయేది. ఆ మాటని మేము బిగ్గిగా పట్టుకుందాం. అప్పుడే మనకి దేవుని ఆరాధన కార్యంగా నడిపిస్తారు. హల్లెలూయా. నీతివంతులై మారాలంటే దేవుని బిగ్గిగా మేము పట్టుకుందాం. అప్పుడే మనకి కార్యం జరిపిస్తారు. హల్లెలూయా. ఈ రోజు నీకు పైన నువ్వు బలం పొందుకోవాలనేసి, నువ్వు ధైర్యంగా ఉండాలనేసి, నీకేం కావాలి అట్లా వాక్యం మీకు బలం చెప్తారు దేవుడు. కరెక్టా? బలమైన వాక్యం మీకు ఇస్తారు. ఆ వాక్యం ఈడే మీరు వదిలేసి బయటకు పోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమైనా ఉపయోగం? నువ్వు చర్చికి వచ్చి పోయిన కూడా ఉపయోగం లేదు. వాక్యం పెట్టుకొని ప్రార్థన చేయాలి, వాక్యానికి అనుసరణ నడిచేదానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఏం చెప్తుంది? నీతివంతుల్ని ఇద్దరిని దేవుడు పరీక్ష చేస్తాడంట, స్కాన్ చేస్తాడంట. వీనికి అనీతివంతులు ఉన్నప్పుడు ఏం కార్యాలు చేసే? సరే, వీడిని నీతివంతులకి నేను మార్పేస్తా ఉన్నాను. నీతివంతులు అయినప్పుడు ఏం పని చేసే? ఇలాగే మనకి దేవుడు చెప్తారు. దాంట్లో రెండోది మనకి యాదన ఉండాలి కదా. ఒకటి నీతివంతులు కావాలా, లేకపోతే అనీతివంతులు కావాలి కదా. రెండు లేకపోతే అవుతుందా? అయ్యేదు. దానికి నీతివంతులై మారడానికి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. హల్లెలూయా. మనకి 150 ఏళ్ళు 200 ఏళ్ళు మనకి ఇది ఇలేదు. మనకి ఆయుష్కాలం మనకి ఇలేదు. ఇచ్చినారా? లేదు. 70 ఏళ్ళు అమ్మమ్మ అంటే 80 ఏళ్ళు అంతే. అంతలోగానే మనకి ఇచ్చినారు. మేము అంతలోగా మేమేం చేయాలా? నిజమైన దేవుని పట్టుకొని మేము నీతివంతులై మారడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ಯೆಹೋವನು ಆತನು ದುಷ್ಟರ ಮೇಲೆ ಪಾಶಗಳನ್ನು ಸುರಿಸಲಿ, ಬೆಂಕಿ, ಗಂಧಕ, ಬಿರುಗಾಳಿ ಇವುಗಳು ಅವರ ಪಾನವನ್ನಾಗಿ ಮಾಡಲಿ. ಯಾಕೆಂದರೆ
ಯಾಕೆಂದರೆ ನೀತಿ ಸ್ವರೂಪನಾದ ಯೆಹೋವನು ఆ, ನೀತಿಯನ್ನು ಮೆಚ್ಚುವವನಾಗಿದ್ದಾನೆ, ఆ. ಸಜ್ಜನರನ್ನು ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರುವನು. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్తా ఉంది నీతి స్వరూపమైన దేవుడు యెహోవా దేవుడు నీతి అన్ని ఏం చేస్తాడంట? ಮೆಚ್ಚುವವನ. మెచ్చుకుంటాడంట. హల్లెలూయా. నేను నీతిగా ఉంటే మనకి మెచ్చుకుంటాడు, నీతిగా లేకపోతే మెచ్చుకుంటారా? ఓది ఆ వాక్యం సరే. ಯಾಕೆಂದರೆ నీతి ಸ್ವರೂಪನಾದ ಯೆಹೋವನು ಸ್ವರೂಪನಾದ ಯೆಹೋವನು ನೀತಿಯನ್ನು ಮೆಚ್ಚುವವನಾಗಿದ್ದಾನೆ, ఆ, ಸಜ್ಜನರು ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರುವರು. ఆమేన్. హల్లెలూయా. 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 ನಾವು నీతి స్వరూపమైనటువంటి దేవుడు మనకి నీతిని దేవుడు మెచ్చుకుంటాడు. మేము నీతివంతులై మాత్రమే మన నీతితనము మనకి మన దేవుడు ಮೆಚ್ಚುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯಮೋ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನೀತಿವಂತರೇ ಆಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮನ್ನ ಹೇಗೆ ಮೆಚ್చుకుంటారు? ಅವರು మెచ్చుకోవడానికి అవుతుందా? మేము నీతివంతులే కాలేదంటే మనం చూసి మెచ్చుకుంటారా దేవుడు? కాలేదు, అయ్యొద్దు, సాధ్యమే లేదు. హల్లెలూయా. దానికి ఎంత మాత్రం మనం చేత ప్రయత్నం చేస్తే అవుతుందో అంత మేము ప్రయత్నం చేస్తూనే ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు యాడ్ చూసినా ఈ కుక్కలు వస్తారు తెలుసిన రోడ్ల కుక్కలు ఆస్ట్రటైజ్ వస్తుంటారు తెలుసు కదా. దానికి ఏమైనా వ్యాల్యూ ఉంటుందా? ఉందా? కొట్టుకొని పోతా ఉంటారు, 2-3 గాడీలు ఎక్కించుకుని పోతా ఉంటారు, వ్యాల్యూ ఉంటుందా? అదే మనిషిని కొట్టుకోకపోతే వ్యాల్యూ ఉందా? అప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. హల్లెలూయా. అప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. హల్లెలూయా. ఇంకా చిన్నబళ్ళాపురం దగ్గర ఒక వ్యక్తి పైన నా కూతుర్ని మనకి పిలిచి సింహాసనం పైన కూపెట్టి తన పరిశుద్ధమైన రక్తం మన పైన కార్చి మన పాపను కడిగి మమ్మల్ని బిడ్డలాగే చూస్తా ఉండేది ఆతుడు ఒకడే. హల్లెలూయా. హల్లెలూయా. ఆతుడు ఒకడే మనకి అలాగే మమ్మల్ని చూస్తా ఉండేది. మనకి ఎవరు నీతివంతులకి మనం చూస్తా ఉండేది. హల్లెలూయా. లోకంలో ఉండే జనాలు అంతే. ఈ రోజు లతా చెట్లు మంచిది ఉంటుంది, రేపు అదా నోరేశారు కదా. హల్లెలూయా. రేపు బ్రదర్ బాగానే అంటారు, ఇంకొక రోజు వస్తే ఆ బ్రదరే బాగలేదంటారు. హల్లెలూయా. లోకంలో ఉండే జనాలు, లోకంలో ఉండే కార్యాలు ఇలాగే ఉంటుంది. అయితే యేసు ప్రభు దగ్గర ఉండే కార్యాలు ఇలాగే ఒక్క రోజు వచ్చేద్దు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను పాపనం ఉన్నప్పుడు నిన్ను శుద్ధంగా తీసి కడిగి తన పరిశుద్ధమైన రక్తమే మనకి త్యాగం చేసి తన ప్రాణమే ఇచ్చి మమ్మల్ని సింహాసనం పైన కూపెట్టి చూడాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దానికి మేము మన హృదయ సంపూర్ణంగా మేము ఒప్పించి మేము ఇచ్చేదైతే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, నీతివంతుని అనీతివంతుని ఇద్దరిని నేను శోధిస్తాను అంటాను, పరీక్ష చేస్తాను అనేసి. హల్లెలూయా. మేము నీతివంతులే మారాలా, అనిత్యులు కాదు. హల్లెలూయా. అప్పుడే మనకు ఏదో మార్గంగా మనకి దేవుడు నడిపించడానికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ 3వ వాక్యం చదువుతాం. ಪಕ್ಷಿಗಳಂತೆ ನಿಮ್ಮ ಬೆಟ್ಟಗಳಿಗೆ ಓಡಿ ಹೋಗಿರಿ, ಆಧಾರಗಳೇ ಕೆಡವಲ್ಪಟ್ಟ ಮೇಲೆ ನೀತಿವಂತನ ಗತಿ ಏನಾದೀತು? చూడి, ఆధారమే వెళ్ళిపోతాయి, నీతివంతుల ఏం ఉపయోగము? ఆధారమే మనకు ఉన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు మనకి ఆధారమై ఉండారు. ఈ మార్చ్ ఫస్ట్ మంత్ మనకి చెప్తా ఉన్నాడు దేవుడు, నీకు ఆధార స్తంభమే నేను ఉండాను. హల్లెలూయా. లోకంలో నేను అనేసి అంతా చెప్పి ఒకరోజు వెళ్ళిపోతారు. అయితే మన యేసు ప్రభు ఆ రోజు వెళ్ళిపోయింది లేదు. హల్లెలూయా. ఆధారమై మనకి తెచ్చుకుంటారు, ఆధారమై మనకి కాస్తా ఉంటారు. ఆ ఆధార స్తంభం మేము బిగ్గాకి పట్టుకోవాలా, ఎనీ టైం మేము ప్రార్థన చేసే బిడ్డలే మేము మారాలా. హల్లెలూయా. లోకంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు వద్దు. మీకు ఆధారం ఉంది, మీ చేతనే ఉంది, మీ మనసులో ఉంది, మీ హృదయంలో ఉంది. ఆ ఆధారం మేము బిగ్గాకి పట్టుకుంటే నీతివంతులై మారేదానికి సాధ్యం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఆధారం లేదు లోకంలో యేసు ప్రభు విడిస్తే వాళ్ళు మనకి. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైన నేను మన కోసం ప్రార్థన చేస్తాను.